ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ మీల్స్ వచ్చేసిన మరి ఫ్యాన్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? క్యాప్ పెట్టుకున్నాడు, మొహం సరిగా కనపడలేదు. ఆ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ బట్ అన్న లుక్స్ అన్ని చాలా బాగా యంగ్గా అనిపించింది. అంటే ఒక 5 years ముందు స్టిల్ కదా ఉస్తాద్ భగత్ సింగ్ బాగున్నాడు. ఓజీ కోసం వెయిటింగ్. ఓజీ వస్తే ఈ నెల అసలే ఓజీ నెల స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. అన్నకి బర్త్డే ఉంది. సో ఆ బంగారానికి బర్త్డే అంటే ప్రాణం ఇచ్చేయచ్చు మేము. సో అది అనమాట. అన్న కొంతమందికి లుక్ నచ్చలేదు అంటున్నారు ఆ టోపీ పెట్టుకొని. లుక్ ఎందుకు నచ్చదన్న, అంత బాగుంది క్యాప్ పెట్టుకొని. అప్పుడెప్పుడో బద్రీలో చూసాం అలా క్యాప్ పెట్టుకొని అన్న బంగాళాఖాతంలో అంటే అలా ఉన్నాడు. ఒకప్పుడు మహేష్ బాబు టక్కర్ దొంగలో బాగా సెట్ అయింది. తర్వాత బద్రీలో పవన్ అన్నకి సెట్ అయింది. మళ్ళీ అట్లా వింటేజ్ పవన్ అన్నని చూపించారు ఆ పోస్టర్లో ఉస్తాద్ భగత్ సింగ్. తెలుసుగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఏ రేంజ్లో పెట్టాడు. బట్ ఆ సినిమా మాకు అంత లేదు. ఇప్పుడు ఓజీ కోసం వెయిటింగ్. ఓజీకి సవాళ్ళు లేస్తాయి. మాట్లాడిన వాళ్ళందరికీ అప్పుడు మాట్లాడుకుందాం, లెక్కలు చూసుకుందాం. ఎవడు పాన్ ఇండియానో ఎవడు లోకలో రండ్రాబాయ్ అని చూసుకుందాం. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే పవర్ స్టార్ గారికి డాన్సే రాదు, అలాంటిది ఒక డాన్స్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఏదో 6 అడుగులు కట్టోడికి డాన్స్ ఎందుకన్నా? చిన్న చిన్న హీరోలు ఉంటారు చూడు, వాళ్ళ కింద మీద పడి కాళ్ళు చేతులు ఇచ్చుకున్నా కూడా వాళ్ళ జీవితం అంతా అంతే. అలా డాన్స్ వేస్తేనే చూస్తారు. మా అన్నకు అవసరం లేదు. ఒక మహేష్ బాబు కానీ, ప్రభాస్ అన్నకు కానీ, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ అన్నకు కానీ అట్లా నడుచుకొని వస్తే చాలు. అదే ఒక దాయి దామ స్టెప్లో ఒక 6 స్టెప్పులతో సమానం. కొంతమందికి ఆ కట్అవుట్ చాలన్న, డ్యాన్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు డ్యాన్స్ ఎవరు చూస్తాడన్న? చిరంజీవి గారు కూడా ఇప్పుడు కూడా డ్యాన్స్ చేస్తున్నారు, మీరు చూస్తారా? లేదండి మమ్ముట్టిలాగా మంచి స్టోరీ తీసుకొని చేయండి, ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయండి, బాలయ్యని ఫాలో అవ్వండి అని చెప్పి సెట ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే కదా. కంటెంట్ ఈరోజు మాట్లాడేది. డ్యాన్స్ అవన్నీ అయిపోయినాయి. అల్లు అర్జున్ గారు కష్టపడుతున్నారు, ప్రాణం పెడుతున్నారు. ఓకే, డ్యాన్స్ చూసేవాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు స్టోరీ నడిస్తే చాలండి, సినిమాలు అలాగే ఆడతాయి. రేపు మా పవన్ అన్న బర్త్డే చూడాలి, ఆయన ఒకసారన్నా డైరెక్ట్గా చూడాలి ఆ బంగారాన్ని. మరి ఏం చెప్తారు బర్త్డే విషెస్? మా దేవుడికి బర్త్డే అన్న, పవన్ అన్న నీ సినిమాలు చూసి పెరిగాం. ఖుషీ సినిమా 40 సార్లు 50 సార్లు బాత్రూంలో దానుకొని 5 రూపాయల టికెట్ పెట్టుకొని మరీ చూసామన్నా. నువ్వు అంటే ప్రాణం. నా బిడ్డల కన్నా నువ్వు ఎక్కువ ఇష్టం. ఒక్కసారి చూడాలన్నా నేను. ఏమంటే పవన్ అన్న గురించి ఎంత బాగా మాట్లాడినా కూడా మనకన్నా బాగా చెప్పేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల మనం చెప్పలేకపోతున్నాం. బండ్ల గణేష్ ఆ రేంజ్లో ఉన్న బండ్ల గణేష్ గారు ఆయన గురించి అంత గొప్పగా చెప్తే మేము చెప్తే ఏం ఎక్కుతుందన్న చెప్పండి. మామూలు అయింది మనం నేల టికెట్ కాలం అన్న. ప్రతి దేవుడు అన్న ఆయన ఎంతమంది ట్రోల్ చేయని, ఎవడేమన్నా అనుకొని ప్యాకేజ్ అంటాడు, పావలా అంటాడు. అవితే తెలుస్తుంది గుద్దా. 100 కోట్లు తీసుకునే మనిషిని తీసుకొని పోయి జనాల కోసం పాప రోడ్ల మీద పడి ఏ నాగార్జున గారి లాగా లేకపోతే వెంకటేష్ గారి లాగా కాలు మీద కాలు వేసుకొని ఇండస్ట్రీ షేక్ చేయొచ్చు కదా. ఆడ పోయేసి పాపం అందరి దగ్గర మాట్లాడిపించుకొని జగన్ ఫ్యాన్స్ దగ్గర చెప్పండి. మనిషిలో నిజాయితీ ఉందా లేదా చూడండి. ఊరికే అయిపోవాలి. అందరూ అంటారు ఆయన ఎలా సీఎం అవుతాడు అనే దానికి ఒకరు చెప్తున్నా కరెక్ట్ ఆన్సర్. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు, అలాగే సీఎం అవుతాడు. సరేనా? అదే చెప్తున్నా. ఇవి ఎన్ని లెక్కలన్నా వేసుకో. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి దమ్ము లేదు. సరేనా? జగన్ పార్టీ వాళ్ళకే వేస్తారు. ఈ నాయుడికి రెడ్డికే అంటారు కదా. అలా అన్నోళ్ళే డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు. రేపు అన్న సీఎం అవుతాడు. మాకు సీఎం అవ్వకపోయినా పర్లేదన్న. ఆయన అన్నీ ఇప్పేసి నిలబడుకున్నా కూడా ఆయన మా దేవుడు అన్న. ఆయన అందరూ క్యాబ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గడ్డం తెల్లగడ్డ వేసుకున్నా పర్లేదు, పొట్ట వేసుకున్నా పర్లేదు. ఆయన మా దేవుడు అన్న, అంతే. మా దేవుడికి హ్యాపీ బర్త్డే అన్న. పవన్ అన్న చాలన్నా, ఒక మంచి అన్నకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చావు. ఆ రోజు కాళ్ళ మీద పడ్డావు చూడు, ఆ రోజు గుండె నిండిపోయిందన్న. నువ్వు డిప్యూటీ సీఎం అయిపోయి నేరు వచ్చి కాళ్ళ మీద పడ్డావు. కొంతమంది ఉన్నారు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని అదేదో సినిమాలన్నీ చేశారు, అర్థమైందా? ఇప్పుడేమో మేము మాట్లాడడం అంటున్నారు. ఏం చెప్పాలా? మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ పొడుచుకొని వచ్చేస్తాయి. వాళ్ళ అన్న వాళ్ళే మళ్ళీ నేను అందరూ షేకన్లు ఇచ్చుకుంటున్నారు నిన్న. కానీ వాళ్ళు మేము మాత్రం పెద్ద రికార్డులు పాన్ ఇండియాలో అంటున్నారు. ఏం చెప్పాలా? అరే ఒకటి చెప్తున్నా, అందరం ఒకటే మెగా ఫ్యామిలీలో చెప్తున్నా. మీరు ఎన్నన్నా ట్రోల్ చేసుకోండి, వాళ్ళు బాగానే ఉంటారు. నువ్వు నేను కొట్టుకోవాల్సిందే. ఈరోజు ఏజ్లో ఉన్నాడు కాబట్టి మీ హీరో గొప్పోడు. రేపు మా ఏజ్కి వస్తుంది పవన్ అన్న ఏజ్ 50 సంవత్సరాలు. అప్పుడు అఖిరాలు అంటాడు వచ్చి మళ్ళీ గుద్ద దింగుతాడు. సరేనా? సో ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ చేయకండి, మీకు కూడా అదే వస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడైతే ట్రోల్స్ తీసుకున్నామో ఒకప్పుడు ఖుషీ టైంలో మా పవన్ అన్న దేవుడు, అర్థమైందా? ఇప్పుడు చిన్న హీరోలు అందరూ వచ్చేసి ఆ స్థానాన్ని తీసుకున్నారు. రేపు మళ్ళీ పవన్ అన్న స్థాయికి మీరు వస్తారు. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని తీసుకుంటారు. ఈరోజు మీరు ఎగరకండి, సరేనా? పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వచ్చిన మూలాలు అంటారు చూడు, మూలాలు మర్చిపోకండి. అది ఒకటే చెప్తున్నా అన్న. ఇవన్నీ వద్దన్నా. ఓజీ కోసం వెయిటింగ్. ఓజీ చాలు మాకు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా చాలు. మా దేవుని స్క్రీన్ మీద చూస్తే చాలు. అసలు ఆ అందానికి, ఆ కళ్ళకి, ఆ హెయిర్ స్టైల్కి, అసలు ఆ గ్యాప్ టీషర్ట్కి, ఆ 7 క్యాప్కి, ప్యాంట్కి, అబ్బాబాబా ఆ కట్టోడికి మనం ఇచ్చే మర్యాద ఎంత అన్న. ఆయన గురించి చెప్తున్నా. ట్రోల్ చేసే వాళ్ళకి ఆయన గురించి తెలియదు. ఆయన ఫ్యాన్ అయితేనే ఆయన గొప్పతనం తెలుస్తుంది అన్న. అలాంటి వాడికి ఫ్యాన్ అయిపోతే ఇంకెందుకన్నా? మనుషుల కోసం ఆడ ముసలాం మీద చేసుకున్నాడేమో చెప్పులు పంపించి అలాంటి ఆయనకి ఫ్యాన్గా ఉన్నందుకు అమ్మ చచ్చిపోవచ్చు అన్న. ఈ జీవితానికి అది చాలు. నా హీరో గొప్పోడు, మంచోడు, కాలర్ ఎగరేసి చెప్తున్నా, దేవుడు. దీన్ని ఎవరన్నా సరే ట్రోల్ చేయని చూసుకున్నాం.
అంతే. మా పవన్ అన్న దేవుడే మాకు.